ప్రచారంలో కాంగ్రెస్ కు మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డికి తొడగొట్టి సవాళ్లు విసిరిన మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. కాంగ్రెస్ పై ఒంటికాలితో లెగిసిన ఆయన ఇప్పుడదే కాంగ్రెస్ హైకమాండ్ పెద్దల అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి విద్యా సంస్థల అధినేత మల్లారెడ్డి పొలిటికల్ గా యూటర్న్ తీసుకోవడానికి రెడీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తొడగొట్టి మరీ సవాళ్లు విసిరిన ఆయన ఇప్పుడు అదే కాంగ్రెస్ లో చేరడానికి ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. భూకబ్జా ఆరోపణలు నిజమని తేలి విద్యా సంస్థల భవనాలు కూల్చివేత మొదలవడంతో ఇల్లు చక్కబెట్టుకునే పనిలో పడ్డారు మల్లారెడ్డి. అధికారం ఉంది కదా అని తొడగొట్టి సవాళ్లు చేసిన వ్యక్తే ఇప్పుడు అధికారం చేజారగానే దిగివచ్చి కాళ్లబేరాలు మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మల్లారెడ్డిపై కేసు నమోదైంది. గిరిజనుల భూమి కబ్జా చేశారని షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ అయింది. మూడు చింతల మండలం కేశవరం గ్రామంలో సర్వే నెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుంటల భూమిని మల్లారెడ్డి పేరున రిజిస్ట్రేషన్ అయింది. దానిపై భూమి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు. మల్లారెడ్డిపై అలా కేసు నమోదైందో లేదో వెంటనే సీఎం రేవంత్ రెడ్డి తనకు బాగా క్లోజ్ అని కామెంట్స్ మొదలుపెట్టారు మల్లారెడ్డి. ఎన్నికల సమయంలో భూ కబ్జాలు, బ్రోకర్ పనులు చేశానని రేవంత్ రెడ్డి ఆరోపిస్తే వాటిని నిరూపించమని మల్లారెడ్డి తొడగొట్టి మరీ సవాల్ విసిరారు. మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అక్రమాలపై కలెక్టర్ కొరడా చులిపించారు. ఏకంగా చెరువును పూడ్చి కాలేజీ బిల్డింగ్ నిర్మించారన్న ఆరోపణలతో బరిలోకి దిగిన అధికారులు సర్వేలు చేసిన అనంతరం మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశాలతో అక్రమ కట్టడాలను కూల్చేశారు. మొదట కేసుతో స్వరం మార్చిన మల్లారెడ్డి తర్వాత ఏకంగా కాంగ్రెస్ నేత సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డితో వెళ్లి కలిసి రాయబారాలకు తెరలేపారు. ఆ క్రమంలో తన కొడుకు భద్రారెడ్డి కోసం డిమాండ్ చేసిన మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కూడా వద్దని చెప్పి కలకలం రేపారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే భద్రారెడ్డిని మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేయించేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు మల్లారెడ్డి. ఇప్పటికే కాంగ్రెస్ తో సఖ్యత కోసం నానా పాట్లు పడుతున్న మల్లారెడ్డి తాజాగా తన కొడుకు భద్రారెడ్డితో కలిసి బెంగళూరు వెళ్లి అక్కడ కాంగ్రెస్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అవ్వడంతో ఆయన కాంగ్రెస్ లో చేరడం ఖాయమైందంటున్నారు. ఆయన ప్రియాంక రాహుల్ గాంధీల అపాయింట్మెంట్ ఇప్పించమని డీకేని కోరారంటున్నారు. ఆ ములాఖత్ కోసం ఎదురు చూస్తున్న మల్లారెడ్డి ఎన్నికలలోపే కాంగ్రెస్ కండువా కప్పుకోవడం గ్యారంటీగా కనిపిస్తోంది.